హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా టెట్ ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నా. సో ఎగ్జామ్ బాగా రాశారని చెప్పేసి రిలాక్స్ అయిపోకండి, ఎందుకంటే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది కొత్త సంవత్సరంతో మీకు చక్కగా నోటిఫికేషన్ అనేది వెలువడే అవకాశం ఉంది. 3000 కొలువలతో నోటిఫికేషన్ వెలువడుతుంది అని చెప్పేసి న్యూస్ కూడా రావటం జరిగింది. అయితే ఈ డిఎస్సికి సంబంధించి ఏ సిలబస్ చదవాలి అంటే కనుక ఆ విభాగానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఏం చెప్పారు అంటే ఈ ఇయర్లో ఏదైతే సిలబస్ ఉందో అది చదువుకోవాలని చెప్పారు. సో కాబట్టి ఎస్ఏ తెలుగు వాళ్ళు కానీ, ఎస్జిటిలో తెలుగు 30 మార్క్స్కి ఉంటుంది కదా, వాళ్ళు కానీ ఏం చేయాలి అంటే గ్రామరు అండ్ అలాగే 3 నుంచి 10వ తరగతి వరకు కూడా గ్రామరు, నెక్స్ట్ అలాగే కంటెంట్, అలాగే తెలుగు మెథడాలజీ. సో ఇవన్నీ కూడా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో మనకి 3 మంత్స్ అయితే టైం ఉంది. నేను 10th క్లాస్కి సంబంధించి న్యూ సిలబస్లో ఉన్నటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా చేసేసాను. నా వీడియోస్లో చూడండి, ఛానల్లోకి వెళ్ళి. సో వాటికి సంబంధించినటువంటివి కొన్ని వాక్యాలు అయితే ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అయితే చాలామంది 9th క్లాస్ కూడా గ్రామర్ చేయమని అడుగుతున్నారు. అందుకని చెప్పి 9th క్లాస్కి సంబంధించి మొత్తం 14 లెసన్స్ ఉన్నాయి. సెమిస్టర్ 1లో 7, సెమిస్టర్ 2లో 7. ఈ సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలని ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో సెమిస్టర్ 1లోని మొదటి 2 పాఠాలని చూద్దాము. ఈ 2 పాఠాలకి సంబంధించినటువంటి కంటెంట్ అలాగే వ్యాకరణాంశాలు లైన్ టు లైన్ మీకు ఇవ్వటం జరిగింది. ఇవి చదువుకుంటే చాలు, ఎందుకంటే నేను తెలుగు అకాడమీ బుక్ని అనుసరించి మీకు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇవి మీరు చదువుకుంటే అకాడమీ బుక్ చదివినట్టే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాము. ధర్మబోధ. ధర్మబోధ పాఠ్యభాగ ప్రక్రియ, ప్రాచీన పద్యము, ఇతివృత్తము, కుటుంబ సంబంధాలు. ధర్మబోధ పాఠ్యభాగ కవి నన్నయ్య భట్టు. నన్నయ్య భట్టు గారి కాలం 11వ శతాబ్దం. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు అంటే నన్నయ్య. సో బిట్ మీకు మీరు ఈ లైన్ టు లైన్ చదివేటప్పుడు ఏం చేస్తారంటే అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు అడగడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు ఆ విధంగా చదువుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు అని నేను అడిగాను, నన్నయ్య అని. సో మీరుగా ఎలా చదువుకోవాలి అంటే నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుని యొక్క వంశము తూర్పు చాళుక్య రాజు. అలాగే రాజరాజ నరేంద్రుడు దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు? రాజమహేంద్రవరాన్ని. సో ఇట్లా మీకు ఒక బిట్లో చూసారా 4 రకాల బిట్లు వచ్చినాయి కదా. సో ఆ విధంగా మీరుగా క్వశ్చన్ మీరు వేసుకొని చదవండి. ఓకే, సో నెక్స్ట్ వన్. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు. సంస్కృతంలో మహాభారతాన్ని వేదవ్యాసుడు రాస్తే దానిని ఆంధ్రీకరించింది కవిత్రయం. కవిత్రయం అంటే 3, నన్నయ్య, తిక్కన, ఎర్రన. సో కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. సో నన్నయ్య భట్టు రచనలు: చాముండికా విలాసం, ఇంద్ర విజయం, ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటిది వ్యాకరణ గ్రంథం. మహాభారతంలోని ఆది, సభ, అరణ్య పర్వంలో సగభాగం రాశారనమాట. 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు అరణ్య పర్వంలో రాయటం జరిగింది. నెక్స్ట్ నన్నయ్య భట్టు గారి బిరుదులు: ఆదికవి, వాగను శాసనుడు. నన్నయ్య భట్టు గారి బిరుదులు: ఆదికవి, వాగను శాసనుడు. నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు: అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు: అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నన్నయ్య సమకాలికులు ఎవరు అంటే నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడి భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు. నన్నయ్య సమకాలికులు ఎవరు అంటే నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు. ధర్మబోధ పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థాశ్వాసం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ వన్. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గూర్చి చెప్పటం ఉద్దేశంగా గల పాఠం.
గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం యొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్పటం ఉద్దేశంగా గల పాఠం ధర్మబోధ. బ్రహ్మర్షి కావాలని తపస్సు చేసినది ఎవరు అంటే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని తపస్సు భంగం చేయటానికి దేవతలు పంపిన అప్సరస ఎవరు అంటే మేనక. విశ్వామిత్రునికి మేనకకు జన్మించిన బాలిక శకుంతల. శకుంతల అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే శకుంత అనేటటువంటి జాతి పక్షులు కాపాడటం వలన ఈమెకు శకుంతల అనే పేరు వచ్చింది. శకుంతలను పెంచినది ఎవరు అంటే కణ్వ మహాముని. శకుంతలకు దుష్యంతునికి జరిగిన వివాహం గాంధర్వ వివాహం. శకుంతలకు దుష్యంతునికి జరిగిన వివాహం గాంధర్వ వివాహం. శకుంతలకు దుష్యంతునికి జన్మించిన వాడు భరతుడు. ఈ విధంగా జరిగింది అను అర్థం కలది ఇతిహాసం. మీరు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉండేటప్పుడు మైండ్ రిఫ్రెష్ అవ్వటానికి శాకుంతలం మూవీ చూడండి. సో ఆ శాకుంతలం మూవీ చూస్తే ఆటోమేటిక్గా మీకు ధర్మబోధ పాఠం నుంచి కొన్ని విషయాలు ఈజీగా గుర్తుంటాయి. శకుంతలను పెంచింది కణ్వ మహాముని. శకుంతలని కన్నది ఎవరు అంటే విశ్వామిత్రుడు, మేనక ఆమె యొక్క తల్లిదండ్రులు. సో ఇవన్నీ కూడా గుర్తుండాలంటే ఆ మూవీ చూస్తే ఈజీగా గుర్తుంటుంది, అంటే మీకు ఎప్పుడైనా ఫ్రీ టైంలో. ఓకే, సో నెక్స్ట్ వన్, ఈ విధంగా జరిగింది అను అర్థం కలది ఇతిహాసం. కథకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది ఏది అంటే ఇతిహాసం. రామాయణం, మహాభారతం అనేవి ఇతిహాసాలు. మూల కథను తీసుకుని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాయటాన్ని ఏమంటారు అంటే ఇతిహాసం. దీవెన అనేటటువంటి వచన కవితను రాసింది దంతుర్తి శర్మ. దీవెన అనేటటువంటి వచన కవితను రాసింది దంతుర్తి శర్మ. ధర్మం, అర్థం, కామం అను పురుషార్థాలను సాధించటానికి అనువైన సాధనం ఏంటి అంటే భార్య. ఆర్ష విజ్ఞాన పరిషత్తును స్థాపించినది చర్ల గణపతి శాస్త్రి. 1950లో స్థాపించారు ఆర్ష విజ్ఞాన పరిషత్. దీన్ని స్థాపించినది చర్ల గణపతి శాస్త్రి. సారపు ధర్మమున్ విమల సత్యము భాపము చేత బొంకుచే అనే పద్యం ఎవరు రాశారు అంటే తిక్కన సోమయాజి గారు రాసినటువంటి మహాభారతం ఉద్యోగ పర్వం నుండి తీసుకోబడింది. నెక్స్ట్ వన్, సర్వోదయ మండలి ఉద్యమ నాయకులు ఎవరు అంటే వినోబా భావే. ప్రాచీన గ్రంథాల అనువాదకుడు, సంపాదకుడు, గాంధేయవాది, శతాధిక గ్రంథకర్త ఎవరు అంటే చర్ల గణపతి శాస్త్రి. ప్రాచీన గ్రంథాల అనువాదకుడు, సంపాదకుడు, అలాగే గాంధేయవాది, శతాధిక గ్రంథకర్త ఎవరు అంటే చర్ల గణపతి శాస్త్రి. చర్ల గణపతి శాస్త్రి గారి బిరుదు కళాప్రపూర్ణ. నా తల్లికి సేవ చేసి డబ్బు తీసుకుంటానా అని ప్రశ్నించినది ఎవరు అంటే చర్ల గణపతి శాస్త్రి. ఆపదలందు ధైర్యగుణ ప్రకృతి సిద్ధ గుణంబుల్ సజ్జనాలికిన్ అనేటటువంటి పద్యాన్ని రాసింది ఎవరు అంటే భర్తృహరి. ఈ భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి అనేటటువంటి పేరుతో దీన్ని ఇవ్వటం జరిగిందనమాట. సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి అనువదించారు ఏనుగు లక్ష్మణ కవి. సో నెక్స్ట్ అలాగే ఈ ధర్మబోధ పాఠ్యానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ధర్మబోధకు సంబంధించినటువంటి అర్థాలు: ఆచార్యుడు, గురువు, విపత్తు, ఆపద, సూనృతం, సత్యం, హృద్యం, ఆహ్లాదకరం, యశస్సు, కీర్తి, ఓత, ఆసర, నుతి, పొగట్ట, మానిని, స్త్రీ. నెక్స్ట్ పర్యాయ పదాలు: భూమి, వసుధ, పుడమి, ఓత, ఆసర, ఆధారం, భార్య, సతి, దార, పుత్రుడు, సుతుడు, కొడుకు, తనయుడు, ఏనుగు, కరి, మాతంగము, గజం, జ్యోత్స్న, వెన్నెల, కౌముది. నానార్థాలు: ధర, క్రమము, నీటి చాలు, భూమి, వెల, ఆశ, దిక్కు, కోరిక, ధర్మం, పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి. నెక్స్ట్ వన్, వంశం, కులం, వెదురు, పిల్లన గ్రోవి. ప్రకృతి వికృతులు. ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులు: పుస్తకం, పొత్తం, నీరు, నేరము, యజ్ఞము, జన్నము, విద్య, విద్యే, గృహము, గీము, దీపము, దివ్వే, సత్యము, సత్యము, ధర్మము, దమ్మము, సంతోషం, సంతసం, కావ్యం, కబ్బం. నెక్స్ట్ వన్, వ్యుత్పతార్థాలు: పుత్రుడు, పున్నామ నరకం నుండి తప్పించువాడు కొడుకు. ధర్మము, భూమిని ధరించేది, ధర్మువు. పతివ్రత, పతి సేవయే వ్రతముగా కలది, సాధ్వి. జ్యోత్స్న,
కాంతులను వెదజల్లునది వెన్నెల. నెక్స్ట్ వన్ సందులు. వంతలెల్లా, వంతలు ప్లస్ ఎల్లా ఉత్వసంధి. క్రతువది, క్రతువు ప్లస్ అది ఉత్వసంధి. లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి. భాషలేమిటి, భాషలు ప్లస్ ఏమిటి ఉత్వసంధి. పూరితంబులగు, పూరితంబులు ప్లస్ అగు ఉత్వసంధి. కన్వాశ్రమం, కన్వా ప్లస్ ఆశ్రమం సవర్ణ దీర్ఘ సంధి. తీర్థాభిగమనం, తీర్థ ప్లస్ అభిగమనం సవర్ణ దీర్ఘ సంధి. ధరాదినాథుడు, ధర ప్లస్ అధినాథుడు సవర్ణ దీర్ఘ సంధి. మహానందము, మహా ప్లస్ ఆనందము సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వన్ సమాసాలు. మీకు సందులు సమాసాలు ఇవి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే 10th క్లాస్ వీడియోస్లో చెప్పాను నేను. 10th క్లాస్కి సంబంధించినటువంటి సందులు సమాసాలు వీడియోల్లో మీరు చూస్తే కనుక అసలు సమాసాలు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అలాగే సందులకు సంబంధించినటువంటి సూత్రాలు కూడా అందులో ఇవ్వటం జరిగింది. ఒకసారి అవి వాచ్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ సమాసాలు. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడను ద్వంద్వ సమాసము. ఇహపరాలు, ఇహమును పరమును ద్వంద్వ సమాసము. రాత్రింబవళ్ళు, రాత్రియును పగలును ద్వంద్వ సమాసము. శకుంతల దుష్యంతులు, శకుంతలయును దుష్యంతుడను ద్వంద్వ సమాసము. త్యాగశీలి, త్యాగమునే శీలముగా కలవాడు బహువ్రీహి సమాసం. చాలా ఇంపార్టెంట్ ఇది. త్యాగశీలి, త్యాగమునే శీలముగా కలవాడు బహువ్రీహి సమాసము. నెక్స్ట్ వన్ అలంకారాలు. ఈ పాఠానికి సంబంధించిన అలంకారం ఉపమా అలంకారం ఇవ్వటం జరిగింది. ఒక వస్తువును ప్రసిద్ధమైనటువంటి మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే అది ఉపమా అలంకారం అన్నమాట. ఈ ఉపమా అలంకారంలో 4 అంశాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మం అనేటటువంటి 4 అంశాలు ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ ఉపమేయం అంటే మనం ఏ వస్తువు గురించి అయితే చెప్తున్నామో అది ఉపమేయం. ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోలుస్తున్నామన్నారు చూసారా, సో అది ఉపమానం అవుతుంది. ఉపమావాచకం అంటే వలే, సమాన ధర్మం అంటే ఆ రెండింటిలో ఏంటి పోలికగా మనం ఏదైతే వస్తువుని తీసుకున్నామో సో అది సమాన ధర్మం అవుతుంది. ఇక్కడ ఉదాహరణలో చూస్తే ఆమె ముఖం చంద్రబింబము వలె అందంగా ఉంది. ఇక్కడ ఆమె ముఖము అనేది ఉపమేయము, అలాగే చంద్రబింబము అనేది ఉపమానము, వలే అనేది ఉపమావాచకము. సమాన ధర్మం ఏంటి, ఆ ఇద్దరిలో ఆమె ముఖము చంద్రబింబం రెండూ కూడా ఎలా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ సమాన ధర్మం అందంగా ఉండటం. అలాగే నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఇక్కడ నీ కీర్తి అనేటటువంటిది ఉపమేయము, పాలవలే పాలు అనేది ఉపమానము, వలే అనేది ఉపమావాచకము. సమాన ధర్మం ఏంటి అంటే తెల్లగా ఉండటం. సో ఈ విధంగా ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మం అనే 4 అంశాలు కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉంది. సో ఈ 4 వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు, ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణలు. సో నెక్స్ట్ వన్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఛందస్సు ఏమి ఇచ్చారు అంటే మత్తేబం ఇచ్చారు. మత్తేబం అనేది వృత్తజాతి పద్యం. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం అనేది ఉంటుంది. ప్రతి పాదంలో సభరణమయవ అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో కూడా 14వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. ఛందస్సుకు సంబంధించినటువంటి వీటి వృత్తాలకు సంబంధించినటువంటివి కావాలి అంటే దానికి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఒకసారి అందరూ వాచ్ చేయండి. ఓకే. సో మత్తేబానికి సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మత్తేపం అనేది వృత్తజాతి పద్యము, 4 పాదాలు ఉంటాయి. అలాగే ప్రాసనేమం ఉంటుంది. 3 కూడా అన్ని వృత్త పద్యాలకి ఒకేలా ఉండేటటువంటి లక్షణాలు. ఎటొచ్చి ఏం మారుతాయి అంటే ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలో సభరణమయవ అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయి. 14వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది మత్తేబానికి. ఓకే. నెక్స్ట్ లెసన్ ఇల్లలకగానే. ఇల్లలకగానే పాఠ్యభాగ ప్రక్రియ కథానిక. ఇతివృత్తం స్త్రీ చైతన్యం. ఇల్లలకగానే పాఠ్యభాగ రచయిత్రి పి సత్యవతి 1940 ఈమె కాలం. ఇల్లలకగానే పాఠ్యభాగ రచయిత్రి పి సత్యవతి. సత్యవతి గారి జన్మస్థలం గుంటూరు జిల్లా కొలకలూరు. వృత్తి ఆంగ్ల అధ్యాపకురాలు. ప్రవృత్తి రచనా వ్యాసంగం. కథా సంపుటాలు. సత్యవతి గారి కథా సంపుటాలను చూస్తే సుమారు 70 కథలను రాశారు. సత్యవతి కథలు, ఇల్లలకగానే, మెలకువ,
మత్తునగరి, రాగభూపాలం ఇవన్నీ కూడా ఈమె యొక్క కథా సంపుటాలు. అలాగే ఈమె రాసినటువంటి నవలలు పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు. సత్యవతి గారు రాసినటువంటి నవలలు పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు. నెక్స్ట్ వన్ పురస్కారం. ఈమె అందుకున్నటువంటి పురస్కారాలు కళారత్న ఉగాది పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం. సో నెక్స్ట్ వన్ ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ కథలను తెలుగులోకి అనువాదం చేసినది పి సత్యవతి. అలాగే పి సత్యవతి గారు ఉర్దూ రచయిత్రి అయినటువంటి ఎవరి కథలను తెలుగులోకి అనువాదం చేశారు అంటే ఇస్మత్ చుగ్తాయ్. స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి అని తెలియచేయటం ఉద్దేశంగా గల పాఠం ఇల్లలకగానే. ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోవటంలోని అనౌచిత్యాన్ని తెలిపే కథ ఇల్లలకగానే. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచన కథ. అమ్మ జేజీ అను గేయాన్ని రాసినది ఆప్త చైతన్య. ఇల్లలకగానే పాఠ్యాంశంలోని పాత్రలు ఏంటి అంటే శారద భర్త, ఆయన పేరు సత్యనారాయణమూర్తి. నెక్స్ట్ అలాగే శారద ఇల్లాలి పేరు శారద. నెక్స్ట్ శారద తల్లి, శారద స్నేహితురాలైనటువంటి ప్రమీల ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైన పాత్రలు. ఇల్లలకగానే పాఠ్యాంశంలో ఇల్లాలిని నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి, ముగ్గులు వేయటంలో అంతకన్నా నేర్పరివి, శబాష్ కీపిటప్ అని ఇల్లాలిని మెచ్చుకున్నదెవరు అంటే ఇల్లాలి భర్త లేదా శారద భర్త. ఇలాగ ఎలా అయినా అడగొచ్చు, ఇల్లాలి భర్త అని అడగొచ్చు మీకు ఆప్షన్స్లో, లేదా శారద భర్త అని కూడా అడగొచ్చు. నెక్స్ట్ వన్ ఇల్లాలు తన పేరేమిటని మొదట ఎవరిని అడిగింది? పని మనిషిని. ఇల్లాలు తన పేరేమిటని రెండవసారి ఎవరిని అడిగింది అంటే పిల్లల్ని. మూడవసారి పక్కింటావిని అడిగింది. నాలుగవసారి శారద భర్తను, ఆమె భర్తను అడిగింది. మొదటిసారి పని మనిషిని అడిగింది, రెండోసారి వాళ్ళ పిల్లల్ని అడిగింది, మూడోసారి పక్కింటావిని అడిగింది, నాలుగవసారి ఆమె యొక్క భర్తని అడిగింది. ఇల్లు అలకగానే పాఠంలో ఇల్లాలి పేరు తన సర్టిఫికెట్స్ మీద ఉంటుంది అని సలహా ఇచ్చింది ఎవరు అంటే ఇల్లాలి భర్త లేదా శారద భర్త లేదా సత్యనారాయణమూర్తి. ఇలా ఈ మూడు ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇల్లాలికి కొత్త పేరు పెట్టుకోమని సలహా ఇచ్చినది ఎవరు అంటే ఇది కూడా ఇల్లాలి భర్తే. బాగానే ఉంది, పేరు కోసం ఊరెళ్ళాలా ఏం, నువ్వు ఊరెడితే ఈ 2 రోజులు ఇల్లెవరు అలుగుతారు అని ఇల్లాలితో అన్నదెవరు అంటే ఇది కూడా ఇల్లాలి భర్తనే. ఓ హాయ్ శారద, నా ప్రియమైన శారద అంటూ ఇల్లాలిని పిలిచి కౌగిలించుకున్నదెవరు అంటే ఇల్లాలి స్నేహితురాలు ప్రమీల. ఇల్లాలి స్నేహితురాలు ప్రమీల. నువ్వు లేవు, ఇల్లు చూడు ఎలా ఉందో, సత్రంలా ఉంది, అమ్మయ్య నువ్వు వచ్చావు, ఇంక మాకు పండగే నోయ్ అన్నది ఎవరు అంటే శారద భర్త సత్యనారాయణమూర్తి. నువ్వు లేవు, ఇల్లు చూడు ఎలా ఉందో, సత్రంలా ఉంది, అమ్మయ్య నువ్వు వచ్చావు, ఇంక మాకు పండగే నోయ్ అన్నది ఎవరు అంటే శారద భర్త సత్యనారాయణమూర్తి. బండారు అచ్చమాంబ గారి జన్మస్థలం కృష్ణా జిల్లా నందిగామ. 1874 ఈమె కాలం. అచ్చమాంబను కబలించినటువంటి మహమ్మారి ప్లేగు. ఇల్లలకగానే పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే సత్యవతి కథలు అనే కథా సంపుటి నుండి తీసుకోబడింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇల్లలకగానే పాఠానికి చెందినటువంటి వ్యాకరణాంశాలు ఇప్పుడు చూద్దాం. ఈ పాఠానికి సంబంధించినటువంటి అర్థాలు నేర్పరి, నైపుణ్యం గలది నిపుణుడు లేదా నైపుణ్యం కలవాడు నిపుణురాలు, ఇలా ఏదైనా చెప్పచ్చు నేర్పరి అంటే. నెక్స్ట్ వన్ తీర్చిదిద్దిన, రూపొందించిన. భుజం తట్టు, ప్రోత్సహించు, అభినందించు లేదా మెచ్చుకును. విద్యార్జన, చదువుకొనుట. శిఖరాగ్రం, అత్యున్నత స్థాయి. అస్తిత్వం, ఉనికి. ఏకరువు పెట్టుట, పదే పదే చెప్పుట. ఏకరువు పెట్టుట అంటే పదే పదే చెప్పుట. నెక్స్ట్ వన్ పర్యాయ పదాలు. గుర్తు, సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ. బట్టలు, వస్త్రాలు, వలువలు, చేలాలు. ఉడుపులు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఉత్తరాలు, లేఖలు, జాబులు. తపన, ఉత్కంఠ, ఆసక్తి, ఆశ. ఇల్లాలు, గృహిణి, పురంధ్రి. నెక్స్ట్ వన్ ప్రకృతి వికృతులు. తీరము, దరి, గౌరవము, గారవము. ప్రాణము, పానము, భాష, బాస. ఆశ్చర్యము, అచ్చెరువు. అమ్మ, అంబ. ఆకాశము, ఆకాశము. స్నానము, తానము. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి సందులు. కూరగాయలు, కూర ప్లస్ కాయలు.
గసడదవాదేశ సంధి. ఊరు వళ్ళెలు, ఊరు ప్లస్ పల్లెలు, గసడదవాదేశ సంధి. ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలన్నీ కూడా గసడదవాదేశ సంధిలే. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రులు. కొలువు చేసి, కొలువు ప్లస్ చేసి. వాడు గొట్టే, వాడు ప్లస్ కొట్టే. నీవు డక్కరివి, నీవు ప్లస్ టక్కరివి. వత్తురు ఓదురు, వత్తురు ప్లస్ పోదురు. ఇవన్నీ కూడా గసడదవాదేశ సంధి సంబంధించినటువంటి పదాలు. గసడదవాదేశ సంధి యొక్క సూత్రం ఏంటో చూద్దాం. ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ప్రథమ మీది అంటే కోర, ఊరు, ఇలా మొదటి పదం అన్నమాట. ఈ మొదటి పదం మీది పరుషాలకు, పరుషములు అంటే కా, చా, టా, తా, పా. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఉదాహరణలో చూస్తే వారు శనిరి అంటున్నాం కదా, వారు ప్లస్ శనిరి. ఇక్కడ వారు అనేది నేను సర్కిల్ చేశాను చూడండి. వారు అనేది ప్రథమం, అలాగే చా అనేటటువంటిది పరుషం. ఇలా ప్రథమం ఇది పరుషము ఏమైంది, గసడదవలు అయ్యాయి. కాకేమో గా రావాలి, చాకి సా, టాకిడా, తాకిదా, పాకివా, ఈ విధంగా వస్తుంది కదా. చాకేం రావాలని చెప్పుకున్నాం, సా. కాబట్టి వారు శనిరి. ఓకే, సో ఈ విధంగా గసడదవాదేశ సంధి అంటే ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. నెక్స్ట్ వన్ శిఖరాగ్రం. శిఖరా ప్లస్ అగ్రం, సవర్ణ దీర్ఘ సంధి. ఫలాలు, ఫలము ప్లస్ లు, లొలనల సంధి. ఆత్మాభిమానం, ఆత్మ ప్లస్ అభిమానం, సవర్ణ దీర్ఘ సంధి. పిలువమని, పిలువము ప్లస్ అని, ఉత్వ సంధి. భర్తగారొక్కరే, భర్తగారు ప్లస్ ఒక్కరే, ఉత్వ సంధి. ఇల్లు అలకడం, ఇల్లు ప్లస్ అలకడం, ఉత్వ సంధి. సమాసాలు చదువు సంధ్యలు, చదువును సంధ్యను, ద్వంద్వ సమాసము. మూడు ముళ్ళు, మూడైన ముళ్ళు, ద్విగు సమాసము. అశాంతి, శాంతి లేనిది, నయీ తత్పురుష సమాసం. పాత కాగితాలు, పాతవైన కాగితాలు, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. నా చరిత్ర, నా యొక్క చరిత్ర, షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, ఈ పాఠానికి సంబంధించినటువంటి వాక్యాలు సామాన్య వాక్యాలని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయటం, అదేవిధంగా సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా రాయటం ఈ విధంగా ఇచ్చారు. మొట్టమొదటిగా సామాన్య వాక్యం అంటే ఏంటో చూద్దాం. ఒక సమాపక క్రియ గల వాక్యము సామాన్య వాక్యం. ఒక సమాపక క్రియ కలిగినటువంటి వాక్యమే సామాన్య వాక్యం. ఇంతకీ క్రియ అంటే ఏంటండి అంటే, క్రియ అంటే చేసేటటువంటి పని. సమాపక క్రియ అంటే ఏంటి అంటే పూర్తయిపోయినటువంటిది, కంప్లీట్ అయినటువంటి క్రియ సమాపక క్రియ. అసమాపక క్రియ అంటే ఏంటి అంటే అది పూర్తి కానటువంటిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మురళి ఆడుతున్నాడు. ఇక్కడ ఆడటం అనేది క్రియ కదా, ఆడుతున్నాడు అది పూర్తవుతున్నది అంటే పూర్తయిపోయింది. సో కాబట్టి ఇది సమాపక క్రియ, మురళి ఆడుతున్నాడు. నెక్స్ట్ వన్, సంయుక్త వాక్యం అంటే ఏంటి అంటే సమ ప్రాధాన్యం గల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడటం. సమ ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఏవైనా రెండు సామాన్య వాక్యాలు రెండూ కూడా సమ ప్రాధాన్యం కలిగి ఉంటే ఆ వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయటాన్ని మనం సంయుక్త వాక్యం అని చెప్పేసి అంటాం. ఉదాహరణకి రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు. ఈ రామకృష్ణుడు గురువు అనేది ఇంపార్టెంటే, ప్రాధాన్యత కలిగినదే. వివేకానందుడు శిష్యుడు అనేది కూడా ప్రాధాన్యత కలిగినది. మరి ఈ రెండింటిని ఒక వాక్యంగా రాయాలి అంటే ఎట్లా రాస్తాము అంటే రామకృష్ణుడు, వివేకానందుడు, గురు, శిష్యులు. ఈ విధంగా ఒక వాక్యంగా రాయటాన్ని మనం సంయుక్త వాక్యం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్, సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ కలిగినటువంటి వాక్యమే సంశ్లిష్ట వాక్యం. ఒకటి ఉండొచ్చు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అసమాపక క్రియ. ఇదివరకే మనం చెప్పుకున్న అసమాపక క్రియ అంటే పూర్తి కానటువంటిది. ఓకే, సో ఒక సమాపక క్రియ కలిగి ఉండాలి. చివరిలో మరి కంప్లీట్ అయిపోయింది ఉంటుంది కాబట్టి ఒక సమాపక క్రియ కలిగి ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. లేఖన పాడుతూ నృత్యం చేస్తున్నది. ఇక్కడ పాడుతూ అనేటటువంటిది అసమాపక క్రియ, చేస్తున్నది అనేటటువంటిది సమాపక క్రియ. నేను ఈ ఉదాహరణలో ఒక్కటే ఇచ్చాను. అసమాపక క్రియ ఒకటి రావచ్చు, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. ఈ విధంగా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ కలిగి ఉంటే ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకసారి గమనించండి. రాధ పాట పాడుతున్నది, రవి
పాట పాడుతున్నాడు. ఇద్దరు చేసేటటువంటి పని ఒకటే. మరి అటువంటప్పుడు 2 వాక్యాలుగా రాయటం ఎందుకు? సంయుక్త వాక్యంగా మార్చి రాస్తే అయిపోతుంది కదా. సో రాధ రవి ఇద్దరు చేసే పని ఒకటే కాబట్టి ఒక్కటే మన రాస్తే సరిపోతుంది. రాధ రవి పాట పాడుతున్నారు, ఇద్దరు కాబట్టి పాడుతున్నారు అని చెప్పేసి రాయాలి. సో నెక్స్ట్ సాందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు. ఈ రెండిటికి కూడా సమప్రాధాన్యం కలిగి ఉంది. ఈ 2 సామాన్య వాక్యాలని ఒక సంయుక్త వాక్యంగా మార్చి రాస్తే సాందీపుడు శ్రీకృష్ణుడు గురు శిష్యులు. సో నెక్స్ట్ వన్, రవి బజారుకు వెళ్ళాడు, రఘు బజారుకు వెళ్ళాడు. ఇద్దరు చేసే పని ఒకటే. రవి రఘు బజారుకు వెళ్ళారు. భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు. ఇద్దరు గురించి ఒకటే చెప్తుంది కాబట్టి భీమార్జునులు వీరులు అనేటటువంటిది సంయుక్త వాక్యంగా రాయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వన్, సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయటం. అంటే అసమాపక్రియలు ఎక్కువ ఉండాలి, సమాపక్రియ ఒకటి ఉండాలి. ఓకే. సో ఈ విధంగా రాద్దాం, చూద్దాం. శైలజ నడుస్తున్నది, శైలజ పాట పాడుతున్నది. శైలజ నడుస్తూ పాట పాడుతుంది. ఇక్కడ మొదట్లో ఇచ్చినటువంటి సమాపక్రియని మనం అసమాపక్రియగా మార్చేయాలి. శైలజ 2 సార్లు రాయాల్సిన పని లేదు. శైలజ నడుస్తూ పాట పాడుతున్నది. నెక్స్ట్, నెమలి వేగంగా వచ్చింది, నెమలి పామును చూసింది. నెమలి వేగంగా వచ్చి పామును చూసింది. చెప్పుకున్నాం కదా, మొదటి ఏదైతే సమాపక్రియ ఉంటుందో దాన్ని అసమాపక్రియగా మార్చేయాలి మీరు. నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను. నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను. ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది. ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది. ఇవి ఈ పాఠానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు. నెక్స్ట్ వీడియోలో 3-4 పాఠాలకి సంబంధించినటువంటి కంటెంట్ వ్యాకరణాంశాలు చూద్దాం. ఓకే, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.